అవును. నమస్కారం. ఈరోజు మన దగ్గర ఆగస్టు 30, 2025 నాటి కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. వీటిని కొంచెం లోతుగా చూద్దాం. అవును, చాలా విషయాలున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, సామాజిక అంశాలు, స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. కరెక్ట్. వీటన్నిట్లో అసలు విషయమేంటి, మనకు తెలియాల్సిందేంటి అనేది ఇప్పుడు చూద్దాం. కేవలం వార్తలే కాకుండా వాటి వెనుక ఉన్న కారణాలు, ప్రభావాలు, ఆ కోణంలో కూడా చూద్దాం. రైట్. మొదటగా ఈ వీధి కుక్కల సమస్య ఉంది కదా, సుప్రీంకోర్టు కొత్త ఆదేశాలిచ్చిందట. ఇది చాలా కాలంగా నలుగుతున్న విషయమే కదా. అవును, చాలా అంటే చాలా సున్నితమైన విషయం ఇది. మనుషుల భద్రత, జంతువుల సంక్షేమం రెండిటిని చూడాలి. మరి కోర్టు ఏం చెప్పిందిప్పుడు? అంటే ప్రధానంగా చెప్పిందేంటంటే, ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ ప్లేసుల్లో వాటికి ఫుడ్ పెట్టడం ఆపేయాలి అని. మున్సిపాలిటీలే కొన్ని చోట్ల ఫీడింగ్ స్పాట్స్ అని పెట్టాలట. ఓ, అంటే పూర్తిగా బ్యాన్ కాదు, కొన్ని డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో పెట్టాలన్నమాట. మరి వాటిని పట్టుకోవటం, స్టెరిలైజేషన్ గురించి? అవును, పట్టుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా, అంటే హ్యూమన్ మెథడ్స్ వాడాలి. ట్రైనింగ్ ఉన్నవాళ్లే చెయ్యాలి. సరే. పట్టుకున్నాక స్టెరిలైజ్ చేసి, డీవార్మింగ్, వ్యాక్సిన్స్ ఇచ్చి, మళ్ళీ ఎక్కడ పట్టుకున్నారో అక్కడే వదిలేయాలి. ఏబీసీ ప్రోగ్రాం అంటారు కదా, అది. అదే యానిమల్ బర్త్ కంట్రోల్. దాన్ని స్ట్రిక్ట్గా చేయమన్నారు. కాని 6 నెలలలోపు పిల్లల్ని, పాలిచ్చే తల్లుల్ని మాత్రం వద్దు అన్నారు. మరి కొన్ని బాగా అగ్రెసివ్గా ఉంటాయి కదా, రేబీస్ వచ్చినవి కానీ, వాటి సంగతేంటి? అలాంటి వాటిని సపరేట్గా ఉంచాలి. వాటి కోసం స్పెషల్ షెల్టర్స్ ఏర్పాటు చెయ్యాలి. ఇంకో విషయం, కావాలంటే జంతు ప్రేమికులు మునిసిపాలిటీ ద్వారా లీగల్గా దత్తత కూడా తీసుకోవచ్చు. ఓకే. అంటే ఇక్కడ కోర్టు రాజ్యాంగంలో ఆర్టికల్ 243 ఉంది కదా, మునిసిపాలిటీల బాధ్యతల గురించి. అవును. అలాగే ఆర్టికల్ 51A జీవుల పట్ల కరుణ చూపాలని. ఫండమెంటల్ డ్యూటీ. ఎస్. ఇంకా యానిమల్ క్రూయల్టీ యాక్ట్ కింద ఉన్న ఏబీసీ రూల్స్ 2023 వీటన్నిటిని మధ్య ఒక బ్యాలెన్స్ తేవడానికి ట్రై చేసింది. ఇంట్రెస్టింగ్. రాజస్థాన్ అయితే వెంటనే గైడ్ లైన్స్ ఇచ్చేసిందట. ఫస్ట్ స్టేట్ అంటున్నారు. అవును, అది నిజమే. వాళ్లు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. ఫీడింగ్ జోన్స్, స్పెషల్ టీమ్స్, రికార్డ్స్ మెయింటెనెన్స్ అన్నీ ప్లాన్ చేస్తున్నారు. గుడ్. ఎన్జిఓలను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. పట్టుకోవడానికి, స్టెరిలైజ్ చేయడానికి, ఆపరేషన్ తర్వాత చూసుకోవడానికి అన్నిటికీ ఫండ్స్ కూడా కేటాయించారట. ఇది మంచి స్టెప్. కానీ దేశం మొత్తం ఎంతవరకు అమలు చేస్తారనేది చూడాలి. రిసోర్సెస్ సమస్యలుంటాయి కదా. ఖచ్చితంగా. ఆచరణలో సవాళ్లుంటాయి. సరే, ఇదిలా ఉంచితే ఇంకో పాలసీ విషయం చూద్దాం. ఓబీసీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ ఉంది కదా, ఉంది. దాన్ని గుర్తించడంలో దేశం మొత్తం ఒకే పద్ధతి తేవాలని కేంద్రం ఆలోచిస్తోందట. ఇప్పుడు వేలువేరుగా ఉందా? ఎలా? అవును. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి, పిఎస్యూలు, యూనివర్సిటీలు ఇలా ఒక్కోచోట కొంచెం డిఫరెంట్గా అప్లై చేస్తున్నారు. దానివల్ల కన్ఫ్యూజన్ వస్తోంది. కొన్నిసార్లు మిస్యూజ్ కూడా అవుతోంది. అసలు ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఎప్పుడు మొదలైంది? దేని బేసిస్పై డిసైడ్ చేస్తారు? ఇది యాక్చువల్లీ మండల్ కమిషన్ రికమెండేషన్స్ తర్వాత వచ్చింది. 1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే. ఓబీసీలలో ఆల్రెడీ బాగా డెవలప్ అయిన వాళ్లని, అంటే సోషలీ, ఎకనామికలీ, ఎడ్యుకేషనలీ బెటర్ ఆఫ్ ఉన్నవాళ్లని రిజర్వేషన్ల నుంచి మినహాయించాలని. ప్రస్తుతం మెయిన్గా 2 చూస్తున్నారు. ఒకటి ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్. ఇప్పుడది 8 లక్షలుంది. అంటే సంవత్సరానికి 8 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉన్నాయిలండి, వాళ్లు క్రీమీ లేయర్ కింద వస్తారు. ఓకే. రెండోది పదవి. అంటే ఫ్యామిలీలో ఎవరైనా హై లెవెల్ గవర్నమెంట్ పోస్టులో, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి క్లాస్ 1 ఆఫీసర్లు లేదా కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉంటే వాళ్ల ఇన్కంతో సంబంధం లేకుండా క్రీమీ లేయర్గా చూస్తారు. మరి సమస్య ఎక్కడొస్తోంది? సమస్య ఏంటంటే ఈ ఇన్కమ్, పోస్ట్ ఈ రెండిటినీ వేరువేరు సంస్థలు వేరువేరుగా ఇంటర్ప్రెట్ చేస్తున్నాయి. అగ్రికల్చర్ ఇన్కమ్ని ఎలా లెక్కించాలి లాంటి వాటిపై క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయబోతోంది? అందరికీ ఒకే ఇన్కమ్ లిమిట్ పెడతారా? అదే ఇప్పుడు డిస్కషన్లో ఉంది. అన్ని ఓబీసీ సబ్ గ్రూప్స్కి, అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్లో సెంట్రల్, స్టేట్, పిఎస్యు, యూనివర్సిటీలు ఒకే రకమైన క్లియర్ గైడ్లైన్ తేవాలన్నది ఆలోచన. అది కేవలం ఇన్కమ్ బేస్డ్ ఉంటుందా, లేక పోస్ట్ని కూడా చూస్తారా, లేక రెండిటిని కలిపి చూస్తారా అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు. కానీ ఇలా యూనిఫార్మిటీ వస్తే రిజర్వేషన్ల అమల్లో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. నిజంగా అర్హులైన వాళ్లకి బెనిఫిట్స్ అందుతాయని గవర్నమెంట్ ఆలోచన. ఇది చాలా కీలకమైన మార్పే అవుతుంది. ఇక స్టేట్స్ విషయానికొస్తే, హర్యానాలో లాడో లక్ష్మీ యోజన కింద
నెలకు 2100 ఇస్తున్నారట మహిళలకు. అవును, అది కరెక్టే. అలాగే బీహార్లో ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అనే ఒకటి స్టార్ట్ చేశారు. దాని కింద దాని కింద మహిళలు బిజినెస్ స్టార్ట్ చేయడానికి 10,000 రూపాయలు సీడ్ ఫండింగ్ ఇస్తున్నారు. అది గ్రాంట్, తిరిగి కట్టక్కర్లేదు. వావ్. తర్వాత అవసరమైతే 2 లక్షల వరకు లోన్ కూడా ఇస్తారట. మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఉంటుందట. ఇవన్నీ మహిళా సాధికారతకు మంచి స్టెప్స్. ఇంకో చిన్న విషయం, పార్లమెంట్, స్టేట్ అసెంబ్లీలలో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ల మీటింగు మొదటిసారి ఢిల్లీ బయట జరిగిందట, భువనేశ్వర్లో. అవును, అది కూడా కరెక్టే. 1976 నుంచి ఢిల్లీలోనే జరిగేవట. ఫస్ట్ టైం బయట. బహుశా వేరే రాష్ట్రాల అనుభవాలు తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుందేమో. సరే, ఇప్పుడు ఎకానమీ విషయానికొద్దాం. ఒక పెద్ద వార్త. S&P గ్లోబల్ 18 ఏళ్ల తర్వాత ఇండియా క్రెడిట్ రేటింగ్ను BBB- నుంచి BBBకి పెంచింది. 18 ఏళ్ల తర్వాత. అంటే ఇది చాలా చాలా పెద్ద విషయం గదా. ఖచ్చితంగా ఇది చాలా పాజిటివ్ న్యూస్. BBB రేటింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్లోనే కొంచెం బెటర్ స్టేజ్ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ దృష్టిలో ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు ఇంకా సేఫ్, ఇంకా నమ్మకమైనది అని అర్థం. ఇది మన ఎకానమీ మీద కాన్ఫిడెన్స్ని చూపిస్తుంది. దీనివల్ల లాభాలేంటి? 1, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా వస్తాయి. 2, మన గవర్నమెంట్ గాని మన కంపెనీలు గాని బయటి దేశాల్లో అప్పులు తీసుకోవాలంటే తక్కువ వడ్డీకే దొరికే అవకాశం ఉంటుంది. 18 ఏళ్ల తర్వాత ఈ మార్పు రావడానికి రీజన్స్ ఏమంటారు? S&P వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇండియా లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ బాగున్నాయని, గవర్నమెంట్ ఫైనాన్సెస్ మెరుగుపడుతున్నాయని, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తున్నారని, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ ఉందని ఇవన్నీ కన్సిడర్ చేశారట. షార్ట్ టర్మ్ రేటింగ్ కూడా A3 నుంచి A2కి పెరిగింది. గ్రేట్! ఇక టెక్నాలజీ వైపు వెళ్తే గుజరాత్లోని సనంద్లో ఇండియా మొట్టమొదటి ఓసాట్ పైలట్ ఫెసిలిటీ స్టార్ట్ అయిందట. అసలు ఈ ఓసాట్ ఏంటి? ఓసాట్ అంటే అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్. సింపుల్గా చెప్పాలంటే సెమీకండక్టర్ చిప్స్ తయారీ ప్రాసెస్లో ఇది చివరి దశలాంటిది. అంటే చిప్స్ డిజైన్ చేసి ఫ్యాబ్రికేట్ చేశాక వాటిని అసెంబుల్ చేయడం, ప్యాకేజ్ చేయడం, టెస్ట్ చేయడం, అన్నీ ఓకేనా అని చూడటం. ఈ పనులన్నీ ఇక్కడ చేస్తారు. చిప్స్కి ఫైనల్ టచ్ ఇచ్చే ప్లేస్ అన్నమాట. ఓ, ఇది మన దేశంలోనే చిప్ తయారీకి హెల్ప్ అవుతుందా? అవును, ఇండియా సెమీకండక్టర్ హబ్ అవ్వాలని చూస్తోంది కదా. మేక్ ఇన్ ఇండియా, సెమీకండక్టర్ మిషన్, వీటికి ఈ OSAT ఫెసిలిటీస్ చాలా ముఖ్యం. చిప్స్ డిజైన్, ఫ్యాబ్రికేషన్తో పాటు అసెంబ్లీ, టెస్టింగ్ కెపాసిటీ కూడా మన దగ్గర ఉండాలి. సనంద్ ఫెసిలిటీ ఆ డైరెక్షన్లో ఒక ఇంపార్టెంట్ స్టెప్. అలాగే స్పోర్ట్స్ ఇన్ఫ్రాలో కూడా ఒక కొత్త విషయం. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మొదటి మాండో ట్రాక్ వేశారట. ఏంటిది? మాండో ట్రాక్స్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండే బెస్ట్ క్వాలిటీ సింథెటిక్ అథ్లెటిక్ ట్రాక్స్ అన్నమాట. ఇవి అథ్లీట్స్ పర్ఫార్మెన్స్కి, ఇంజురీస్ తగ్గించడానికి చాలా మంచివి. ఓకే. త్వరలో ఢిల్లీలో వరల్డ్ పారాథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జరగబోతోంది. దానికి రెడీ అవ్వడానికి, మన అథ్లీట్స్కి వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇలాంటి ట్రాక్ ఉన్న 25th దేశం మనది. టెక్నాలజీలో ఇంకో చిన్న అప్డేట్. గూగుల్ జెమినీ యాప్లో నానో బనానా అని ఏదో AI ఫోటో ఎడిటర్ వచ్చిందట. అవును, జెమినై 2.5 ఫ్లాష్, ఇమాజిన్ అని కూడా అంటున్నారు. ఏఐతో ఫోటోస్ ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అంటున్నారు. బ్యాక్గ్రౌండ్ మార్చడం, వస్తువులు తీసేయడం లాంటివి. సరే, ఇక సోషల్ ఇష్యూస్కు వద్దాం. మహిళల భద్రతపై నారీ 2025 రిపోర్టు వచ్చింది. ముంబై, కోహిమా సేఫెస్ట్ అట. కోల్కతా, ఢిల్లీ లాంటివి కొంచెం తక్కువ సేఫ్ అట. ఇది ఇంపార్టెంట్ రిపోర్ట్ కదా. చాలా ఇంపార్టెంట్. దీని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW రిలీజ్ చేసింది. వాళ్లు 31 సిటీల్లో 12,000 మందికి పైగా మహిళలని సర్వే చేశారు. వాళ్ల ఎక్స్పీరియన్సెస్ బట్టి ర్యాంకులిచ్చారు. ఓవరాల్ యావరేజ్ స్కోర్ ఎంత? 65% అట. ముంబై, కోహిమాతో పాటు విశాఖపట్నం, భువనేశ్వర్ కూడా యావరేజ్ కంటే బెటర్గా ఉన్నాయి. మరి కోల్కతా, ఢిల్లీ, పాట్నా లాంటి సిటీస్ వెనుకబడ్డానికి కారణాలేం చెప్పారు? రిపోర్ట్ ప్రకారం తక్కువ ర్యాంక్ వచ్చిన చోట్ల కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. 1, పోలీసుల రెస్పాన్స్ సరిగా లేకపోవడం, ఫిర్యాదు చేసినా యాక్షన్ లేకపోవడం. 2, సొసైటీలో ఇంకా ఉన్న పితృస్వామ్య తహవజాలం. 3, ఆడవాళ్లు ఫ్రీగా తిరగడానికి సేఫ్ ఎన్వైర్న్మెంట్ లేకపోవటం, అంటే రాత్రిపూట లైటింగ్, ట్రాన్స్పోర్ట్ సరిగా లేకపోవటం లాంటివి. అంటే కేవలం రోడ్లు, లైట్లు వేస్తే సరిపోదా? మైండ్ సెట్ కూడా మారాలా? ఖచ్చితంగా.
టాప్ ర్యాంక్ సిటీస్లో కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు, జెండర్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉండటం, సివిల్ సొసైటీ యాక్టివ్గా ఉండటం, పోలీసింగ్ బెటర్గా ఉండటం ఇవన్నీ కూడా హెల్ప్ అయ్యాయని రిపోర్ట్ చెప్తోంది. సేఫ్టీ అంటే ఫిజికల్ మాత్రమే కాదు, సోషల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కూడా. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఇంకోవైపు మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీలో ఉండే సెహరియా ట్రైబ్ ఉంది కదా, ఉంది. వాళ్ళు పీవీటీజీ గ్రూప్. అవును, వాళ్లలో టీబీ ఎక్కువగా ఉండటానికి జెనెటిక్ రీజన్స్ కూడా ఉండొచ్చని ఒక స్టడీ చెప్తోందట. IRGM1 అని జీన్ అంటున్నారు. అవును, సహెరియా తెగ జనాభా సుమారు 6 లక్షలు. వాళ్లలో టీబీ ప్రివాలెన్స్ ఎక్కువగా ఉండటానికి ఈ IRGM1 జీన్తో పాటు వాళ్లలో కనిపించే కొన్ని రేర్ మైటోకాండ్రియల్ హ్యాప్లోగ్రూప్స్ N2, X2 కూడా కారణం కావచ్చని ఈ స్టడీ సూచిస్తోంది. ఈ జీన్కి టీబీకి లింక్ ఏంటి? ఈ IRGM1 జీన్ మన ఇమ్యూన్ సిస్టమ్కి, ముఖ్యంగా మన సెల్స్ ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేసే విధానానికి, ఆటోఫాజీ అంటారు, సంబంధించింది. ఇందులో వేరియేషన్స్ ఉంటే టీబీ లాంటి డిజీజెస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉండొచ్చని అంటున్నారు. ఓకే. ఇలాంటి రీసెర్చ్ ఎందుకు ముఖ్యమంటే, పర్టికులర్గా పీవీటీజీల లాంటి వల్నరబుల్ గ్రూప్స్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వెనకున్న జెనెటిక్, ఎన్విరాన్మెంటల్, సోషల్ ఫ్యాక్టర్స్ని అర్థం చేసుకుంటే వాళ్లకి టార్గెటెడ్ హెల్త్ కేర్ ఇవ్వడానికి వీలవుతుంది. వాళ్ల జీవనశైలి, జెనెటిక్ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు ట్రీట్మెంట్స్ డిజైన్ చేయొచ్చు. రైట్. పర్యావరణంలో కూడా కొన్ని కొత్త విషయాలున్నాయి. వెస్టర్న్ ఘాట్స్లో 2 కొత్త డామ్సెల్ ఫ్లై జాతులు, వెస్ట్ బెంగాల్లో 40 ఏళ్ల తర్వాత 2 కొత్త స్ప్రింగ్టైల్ జాతులు కనుక్కున్నారట. అలాగే పసిఫిక్ ఓషన్లో P1 అనే పెద్ద వైరస్ను గుర్తించారట. ఈ స్ప్రింగ్టైల్స్ అంటే ఏంటి? స్ప్రింగ్ టెయిల్స్, కొలెంబోలా అని కూడా అంటారు. ఇవి చాలా చిన్న, రెక్కలు లేని ఆర్థ్రోపాడ్స్. భూమి మీద ఉన్న పురాతన షట్పాదాలలో ఇవి ఒకటి. ఓ. ఇవి నేలలో ఆర్గానిక్ మ్యాటర్ని బ్రేక్డౌన్ చేయడంలో, న్యూట్రియంట్స్ మొక్కలకి అందేలా చేయడంలో, న్యూట్రియంట్ సైక్లింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి ఎన్వైరన్మెంటల్ చేంజెస్కి, పొల్యూషన్కి సెన్సిటివ్గా ఉంటాయి. సో అవి ఉన్నాయంటే ఆ నేల ఆరోగ్యంగా ఉన్నట్టు. 40 ఏళ్ల తర్వాత కొత్తవి కనపడ్డం విశేషం. ఇక స్పోర్ట్స్ వార్తల్లోకొస్తే, జూరిచ్ డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా సెకండ్ ప్లేస్. అవును, 85.01 మీటర్స్ వేశాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబ్బర్ ఫస్ట్ వచ్చాడు 91.51 మీటర్స్తో. నీరజ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. ఫుట్బాల్లో ఒక హిస్టారిక్ న్యూస్. మొహాలీకి చెందిన మినర్వా అకాడమీ యూరోపియన్ యూత్ ఫుట్బాల్లో ట్రెబుల్ గెలిచిన ఫస్ట్ ఇండియన్ క్లబ్ అట. అది నిజంగా చాలా గొప్ప విషయం. ట్రిబుల్ అంటే ఒకే సీజన్లో 3 పెద్ద టోర్నమెంట్స్ గెలవడం. మినర్వా అండర్ 14-15 టీం స్వీడన్లో గోథియా కప్, డెన్మార్క్లో డానా కప్, నార్వేలో నార్వే కప్ 3 గెలిచింది. మన యంగ్ టాలెంట్ ఎంత పెరుగుతుందో చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. అలాగే 2025 చెస్ వరల్డ్ కప్ గోవాలో జరగనుందట. అవును, అది కూడా పెద్ద విషయమే. ఇండియా హోస్ట్ చేయడం ఇది సెకండ్ టైం. మొదటిసారి 2002లో హైదరాబాద్లో జరిగింది. హాకీలో కూడా జార్ఖండ్ జూనియర్ విమెన్ టీం నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచింది. వాళ్ళు ఈ ఇయర్ 3 నేషనల్ టైటిల్స్ గెలిచారట. అవును, సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ 3 గెలవడమంటే విశేషమే. వాళ్ల డామినెన్స్ చూపిస్తుంది. గుల్వీర్ సింగ్ కూడా 3000 మీటర్లలో తన నేషనల్ రికార్డ్ని బెటర్ చేసుకున్నాడు. నియామకాల విషయానికొస్తే, ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. పెద్ద పదవే కదా ఇది. అవును, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMFలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే చాలా కీలకమైన పదవి. 3 ఏళ్ల పాటు ఉంటారు. మన వాళ్లు ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఉండటం మంచిది. అలాగే దినేష్ కే పట్నాయక్ కెనడాకి మన హైకమిషనర్గా వెళ్తున్నారు. ఇంటర్నేషనల్గా థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ షినవత్రను అక్కడి కోర్టు పదవి నుంచి తీసేసిందట. ఎందుకు? ఆమె కంబోడియాకి మాజీ లీడర్ హున్సెన్తో ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఒకటి లీక్ అయింది. అది కాంట్రవర్సీ అయింది. ఏమని? అందులో ఆమె కొన్ని బిజినెస్ డీల్స్ గురించి మాట్లాడారని, అది ఆమె పదవికి, ఆమె ఫ్యామిలీ బిజినెస్ ఇంట్రెస్ట్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని, నైతిక ఉల్లంఘన అని కోర్టు భావించింది. అందుకే తీసేసింది. ఆమె థాయిలాండ్ చరిత్రలోనే యంగెస్ట్ PM. జస్ట్ ఏడాది క్రితమే పవర్లోకొచ్చారు. ఇది అక్కడ కొంచెం పొలిటికల్ ఇన్స్టెబిలిటీకి దారితీయొచ్చు. ఓకే, ఈరోజు మనం చాలా విషయాలు కవర్ చేశాం. వీధి కుక్కల నియంత్రణ ఆదేశాలు, OBC క్రీమీలేయర్ యూనిఫామిటీ, SNP రేటింగ్ అప్గ్రేడ్, OSAT ఫెసిలిటీ, NARI రిపోర్ట్, సహరియా ట్రైబ్ హెల్త్ ఇష్యూస్, స్పోర్ట్స్ అచీవ్మెంట్స్, ఇలా చాలా. నిజమే.
ఈరోజు మనం చూసిన అంశాలన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యున్నాయి. ఒకవైపు ఇండియా ఫాస్ట్గా డెవలప్ అవుతోంది, టెక్నాలజీలో ముందుకు వెళ్తోంది, ఎస్ఎన్పి రేటింగ్, ఓసాట్, మ్యాండో ట్రాక్స్ లాంటివి చూశాం. అవును. మరోవైపు పట్టణాల్లో మహిళల భద్రత, ట్రైబల్ ఏరియాస్లో హెల్త్ ఇష్యూస్ లాంటి డీప్ రూటెడ్ సోషల్ ఛాలెంజెస్ ఇంకా ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయడానికి, అందరికీ సమాన అవకాశాలివ్వడానికి ప్రభుత్వాలు ట్రై చేస్తున్నాయి. ఓబీసీ పాలసీస్, విమెన్ స్కీమ్స్, కోడ్ డైరెక్టివ్స్ లాంటివి. హ్మ్. అయితే ఈ ఫాస్ట్ డెవలప్మెంట్కి, అందరి సంక్షేమానికి మధ్య బ్యాలెన్స్ సాధించడం, అది ఎంతవరకు సక్సెస్ అవుతోంది? డెవలప్మెంట్ బెనిఫిట్స్ అందరికీ ఈక్వల్గా వెళ్తున్నాయా, లేక గ్యాప్స్ పెరుగుతున్నాయా? బహుశా ఈ ప్రశ్న గురించే మనం ఆలోచించుకోవాలేమో. ఖచ్చితంగా ఆలోచించాల్సిన పాయింట్. ఈ అంశాలతో ఇక్కడికి ముగిద్దాం. నెక్స్ట్ టైం మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం.